హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు విలేజ్ మల్టీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. సో ప్రెసెంట్ వచ్చేసి మనం గూడూరు మార్కెట్కి అయితే వచ్చాం అనమాట. మన సబ్స్క్రైబర్కి అయితే ఈరోజు పొట్టేడు పిల్లలు అయితే కొనివ్వడానికి మార్కెట్కి అయితే రావడం జరిగింది. సో ఈ వీడియోలో వచ్చేసి మన సబ్స్క్రైబర్కి ఎన్ని పిల్లలు కొనిస్తామో, అదేవిధంగా ఎంత కాస్ట్లో కొనిస్తామో ఈ వీడియోలో అయితే చూపిపోతున్నాను. సో వీడియోని వచ్చేసి చివరి వరకు అయితే చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. ప్రెసెంట్ మార్కెట్లో అయితే 2.5 నెలల నుంచి 4 నెలల వయసు ఉన్న పిల్లలు అయితే వస్తున్నాయి అనమాట. సో ఎక్కువ వరకు 3 months పిల్లలు అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. 4 నెలల పిల్లలు అనేవి తక్కువగానే వస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న పిల్లలు వచ్చేసి వీడి యొక్క ఏజ్ అనేది 4 నెలలు అయితే ఖచ్చితంగా ఉంటది. సో 4 నెలల పిల్లలు అంటే ఎలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి వీడి యొక్క ధర అయితే తెలుసుకుందాం. 29,000 చెప్పునా పెట్టినాడు పిల్లలు అడుగునా ఏం రూపాయి అడుగు కొట్టేదేమన్నా నా సొమ్ము నేను చెప్తున్నా. 16,000 చెప్తాను. కేవలం ఉంటే 20,000 అడుగానా అడుగుతా అంత పైన చెప్పి అడగకుండా నేను పైన చెప్తుంటాను. అడుగు చెప్పినా కదా. ఇక్కడ కనిపిస్తున్న పిల్లలు మనం 12,000 అయితే అడిగాం. వాళ్ళు 12,500 అయితే ఇస్తామంటున్నారు. మనకి ధర అయితే సెట్ అవ్వలేదు. ఆయన నమ్మి 10 మంది వచ్చారు. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న మొత్తం పొట్టేడు పిల్లలు వచ్చేసి 24 పొట్టేడు పిల్లలు అయితే. వీటిని వచ్చేసి మనం జత 12,000 రూపాయలకి అయితే కొనడం జరిగింది. సో వాళ్ళైతే 14,000 రూపాయలు అయితే చెప్పారు. సో అక్కడ నుంచి మనం బేరం చేస్తూ 12,000 రూపాయలకి అయితే మనం కొనడం జరిగింది. ఈ 24 పిల్లల్లో మాక్సిమం అన్నిటికీ కూడా వాటి యొక్క వయసు అనేది 3 నెలల పైనే ఉంటది, కానీ ఎక్కువైతే ఉండదు. కానీ వీటిలో ఒక 2 పిల్లలు మాత్రం 2.5 నెలల పైన అయితే ఉండొచ్చు. సో మిగిలినవన్నీ కూడా 3 months పైనే ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న పొట్టేడు పిల్లలు మొత్తం 24 పిల్లలు అనమాట. సో ఫస్ట్ మనం 24 పిల్లలు అయితే కొన్నాము. ప్రెసెంట్ ఇక్కడ కనిపిస్తున్న పొట్టేడు పిల్లలు కూడా 24 అనమాట. సో ఈ 24 పిల్లలు కూడా మనం 12,000 రూపాయలకి అయితే కొనడం జరిగింది. ఈ 24 పిల్లల్లో కూడా 3 పిల్లలు అయితే 2.5 నెలల వయసు ఉన్న పిల్లలు అయితే ఉన్నాయి. మిగిలిన అన్ని కూడా 3 months అయితే ఉంటాయి. సో ధర విషయంలో మాత్రం కొద్దిగా ఎక్కువనే ఉంటది. ఎందుకు అంటే క్వాలిటీ ఉన్న పిల్లలకి, క్వాలిటీ లేని పిల్లలకి జత మీద 500 రూపాయల నుంచి 1000 రూపాయలు అయితే డిఫరెన్స్ ఉంటది. సో మనకి ఆ డిఫరెన్స్ అనేది ఇక్కడ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న పొట్టేడు పిల్లలు మొత్తం 20 పొట్టేడు పిల్లలు అయితే ఉన్నాయి. వీటిలో మనం 13 పిల్లలు అయితే సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. సో వీటిలో అయితే 4 months పిల్లలు కూడా ఒక 5 వరకు అయితే ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా 3.5 months 3.5 నెలల వయసు ఉన్న పిల్లలు అయితే కూడా ఉన్నాయన్నమాట. సో వీటిని వచ్చేసి మనం 12,000 రూపాయలకి అయితే మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ధర వచ్చేసి జత 12,000 రూపాయలు అయితే పడ్డాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న మొత్తం పొట్టేడు పిల్లలు 12 పొట్టేడు పిల్లలు అయితే. వీటిలో ఒకటి ఫీమేల్ అయితే ఉన్నదన్నమాట. ఐడెంటిఫై చేసుకొని దాన్ని రిమూవ్ చేసి మిగిలిన 11 పిల్లలు ఏవైతే ఉన్నాయో వాటిని జత 12,000 రూపాయల చొప్పున మనం అయితే కొనడం జరిగింది. నెక్స్ట్ వీటితో పాటుగా ఇంకొక 20 పిల్లలు అయితే కొనడం జరిగింది. ఆ 20 పొట్టేడు పిల్లలను కొనే క్రమంలో మనకైతే వీడియో తీయడానికి వీలు పడలేదన్నమాట. ఫస్ట్ వచ్చేసి 24 పొట్టేడు పిల్లలు, నెక్స్ట్ మళ్ళీ 24 పొట్టేడు పిల్లలు అయితే కొన్నాము. తర్వాత వచ్చేసి 13 పొట్టేడు పిల్లలు అయితే కొన్నాము. వాటి తర్వాత 11 పొట్టేడు పిల్లలు అయితే కొన్నాము. ఫైనల్ గా 20 పొట్టేడు పిల్లలు అయితే మనం కొనడం జరిగింది. టోటల్ గా 92 పొట్టేడు పిల్లలు అయితే మనం మన సబ్స్క్రైబర్ కి కొనిచ్చామన్నమాట. సో మొత్తం 92 పిల్లలు కూడా జత 12,000 రూపాయల చొప్పున అయితే మనం కొనడం జరిగింది. సో ఈ 92 పిల్లలకు గాను 8 పిల్లలు 2.5 months అయితే ఏజ్ ఉంటాయి. మిగిలిన అన్ని కూడా 3 months పైన అయితే ఉంటాయి అన్నమాట.
పుట్టెడు పిల్లలన్నీ కూడా మనం వ్యాన్ కి అయితే లోడ్ చేసినాం అనమాట. తర్వాత వచ్చేసి అమౌంట్ ఎవరెవరికి ఎంత కట్టాలని చెప్పేసి మనం దగ్గరుండి నీట్ గా అయితే అమౌంట్ అయితే కట్టించినాం. మొత్తానికి మన సబ్స్క్రైబర్ కి అయితే మంచి పొట్టేడు పిల్లలు అయితే కొనిచ్చినాం. కాకపోతే ఏజ్ అనేది ఒక 8 పిల్లలకి 2.5 మంత్ అయితే ఉంటది. మిగిలిన వాటి అన్నిటికీ కూడా 3 months అదేవిధంగా 3.5 months పైన అయితే ఉండొచ్చు. పిల్లలు అయితే మంచిగానే ఉన్నాయి, మంచిగానే సెట్ అయినాయి. అది కూడా రీజనబుల్ ప్రైస్ లోనే మనమైతే కొనివ్వడం జరిగింది. ఎవరైనా కూడా కనీసం 5 నెలల నుంచి 6 నెలల వరకు అయితే పెంచుతారు. ఈ క్రమంలో మనం తీసుకున్న పిల్లలు అనేవి మంచి బ్రీడ్ క్వాలిటీ ఉన్న పిల్లలు అయితే మంచిగా గ్రోత్ వస్తాయి. అలా కాకుండా తక్కువ ధరకు వస్తున్నాయని చెప్పేసి తక్కువ బ్రీడ్ క్వాలిటీ ఉన్న పిల్లలు మీరు తీసుకున్నట్లయితే 6 months లేదా 8 months పెంచినా కూడా మీరు అనుకున్నంత గ్రోత్ అయితే వాటిలో కనిపించదు అనమాట. దాని కారణంగా మీకు ప్రాఫిట్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి రీజనబుల్ కాస్ట్ లో మంచి క్వాలిటీ ఉన్న పిల్లలు అయితే మీరు కొనడానికి ప్రయత్నించండి. ఓకేనా, ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఎవరైతే మన షీప్ ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా.